when it is went to the children, that was the day I decided that this is not going to continue for my children anymore. సో దట్ ఈస్ ద డే ఐ డిసైడెడ్. యాక్చువల్లీ అందరూ లైఫ్లో పిహెచ్డి అనేది ఒకసారి చేయగలరు, బట్ నా లైఫ్లో ప్రాక్టికల్ లైఫ్ అనే పిహెచ్డి అని మనం చెప్తే నేను ట్రిపుల్ పిహెచ్డి. బికాస్ ఫ్రమ్ ద డే వన్ ఐ వాస్ కెప్ట్ ఇన్ అ సర్కమ్స్టెన్స్. లైఫ్లో అందరికి ఒకేలాగా ప్రాబ్లమ్స్ రాదు, డిఫరెంట్ రూపంలో వస్తుంది. కానీ అందరూ ఇక మునిగిపోయాం, తల కంటే పైకి వెళ్ళిపోయింది, మన కంట్రోల్లో లేదు, ఇట్స్ దట్స్ ఇట్ అని చెప్పి చేతులు ఎత్తేస్తాం. ఎత్తేసిన ఆ క్షణం శూన్యం. ఓన్లీ వ్యాక్యూమ్ ఇస్ దేర్. ఏమీ లేదు, అన్నీ అయిపోయింది. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అనే పొజిషన్కి మీరు వెళ్ళిపోతే లైఫ్లో ప్రతి వాళ్ళకి ఒక్కసారి అయినా వస్తుంది. వచ్చినప్పుడు రెండే దారి అక్కడ, కానీ మనకు కనిపించేది ఒక్క దారియే, సూసైడ్. నా లైఫ్లో నేను 9 సారి అయినా, 9 సారికి తక్కువ కాకుండా ఐ హ్యావ్ ప్లాన్ టు సూసైడ్ అండ్ కిల్ మై సెల్ఫ్. ప్లాన్డ్, ఐఎమ్ నాట్ సెయింగ్ థింక్డ్. 9 సార్లు నేను ఆలోచించాను చావాలి అని చెప్పను, 9 సారి ప్లాన్ చేశా. కానీ నా ఒకే ఆలోచన ఏంటంటే అన్నీ ప్లాన్ చేస్తే, అది కూడా ఎలా ప్లాన్ చేస్తానంటే యాక్సిడెంటల్గా జరిగినట్టు ఉండాలి. సో ఐ కెనాట్ హ్యాంగ్ మై సెల్ఫ్. విషం తాగలేను, రిస్ట్రిక్టెడ్. అందులో కూడా చావులో కూడా రెస్ట్రిక్షన్స్. నాకు చావలేను, ఎందుకంటే అన్ని యాక్టర్స్ లాగా రజనీ కూడా హ్యాంగ్ చేసుకుంది. ఫోటో ఒక ఫ్యాన్తో అయిపోయింది, విషం తాగి చచ్చిపోయింది, ఒక ఫోటో స్ట్రెచ్చర్లో అయిపోయింది. నో. సో హౌ? నా 4th ఫ్లోర్ నుంచి పడి చచ్చిపోయినట్టు, అది కూడా ఏదో క్లీనింగ్ చేసేటప్పుడు ఐ స్లిప్ అయి పడిపోయినట్టు, చైర్ అంతా ఒక వంకర గింకరగా పెట్టి ఐ ట్రైడ్. బట్ ఈ 9 సార్లో దేవుడు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే నా లైఫ్లో పెళ్ళైన 9వ నెల నా అబ్బాయి నా చేతుల్లో. జస్ట్ ఆఫ్టర్ ద 9th మంత్ ఆఫ్ మై మ్యారేజ్ ఐ హ్యాడ్ మై చైల్డ్ ఇన్ మై హ్యాండ్. అన్నీ రెడీ, 4th ఫ్లోర్, అది బాల్కనీ నుంచి అంతా రెడీ. ఇప్పుడు ఏంటి, పడాలి అంతే. నాకు ఒకటి ఏంటంటే వీడిని పాడేసి ఇతను చచ్చిపోయాడని చూశాకనే నేను పడగలను. ఒకవేళ నేను పడ్డాను అనుకోండి, నా బేబీని ఫస్ట్ వదలను. ఒకవేళ అతను బ్రతికిపోయాడు అనుకోండి, ఎవరున్నారు నానేవారే నాకు లేరు అనేటప్పుడు ఎవరు? ఒకవేళ అతను బ్రతికిపోతే, నేను వెళ్ళిపోతే, ఐ డోంట్ హ్యావ్ దట్ గట్స్ టు కిల్ హిమ్. సో వాట్ హ్యాపెన్స్, ఇది 2 అయింది, 3 అయింది. చాలా హోప్ ఉండేది. హోప్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, హోప్ ఉండేది. ఇది సరి అయిపోతుంది, ఈ ఇయర్ సరి అయిపోతుంది, ఈ ఇయర్ అయిపోయిందా, నెక్స్ట్ ఇయర్ సరి అయిపోతుందని. నో. సో ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఆల్రెడీ నేను 9 సారి అటెంప్ట్ చేసేసాను. సో 9 సారి ట్రై చేసేసాను కాబట్టి ఆ వ్యాక్యూమ్కి వెళ్ళి నించున్నా. మై హస్బెండ్ జస్ట్ వాక్డ్ అవుట్ వితౌట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ద చిల్డ్రన్ ఆర్ నాట్ ఈవెన్ అ గ్లాన్స్. జస్ట్ లైక్ దట్. ఒక రెస్టారెంట్లో వెళ్ళి కూర్చుంటాం, ఉంటాం, తింటాం, హాలిడేకి రిసార్ట్ వెళ్తాం, మన రూము సేఫ్ ఉందా, తలుపు ఇది ఉందా, అది ఉందా, అన్నీ చూసుకుంటాం, బెడ్ ఉందా, కంఫర్టబుల్ ఉందా, అన్నీ చూసుకుంటాం, 2-3 రూమ్ చూసుకుంటాం. 10 రోజులు ఉంటాం. 10 రోజుల తర్వాత ఏం చేస్తారు మీరు? బయలుదేరే రోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, సామాన్ తీసుకున్నామా, ఏది వదలలేదు కదా అంటాం తప్ప ఇన్ని రోజులు అక్కడ ఉన్నామే అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుందా మనకి? ఉండదు. ఐ ఫెల్ట్ దట్ డే వెన్ యూ వాక్డ్, ఐ ఫెల్ట్ అ పర్సన్ ఇస్ లివింగ్ ద రిసార్ట్. బికాస్ ఆల్ దిస్ 9 years బీయింగ్ ఇన్ అమెరికా, జార్జియాలో, ఫ్లోరిడా అనే సిటీలో ఆయన ఉంటూ అక్కడే సంపాదిస్తూ యూస్ టు షటిల్ డౌన్ హియర్ అండ్ దేర్ అనే వ్యక్తి ఒక్కసారి కూడా పెళ్ళాన్ని తీసుకెళ్లకుండా, పిల్లల్ని వెళ్ళకుండా, జస్ట్ ఒక ఫర్నిష్డ్ ఫ్లాట్
ఎలా ఒక ఎన్ఆర్ఐస్ వస్తే ఎలా ఉంటారు, బాగా లుక్గా ఒక ఫ్లాట్ ఫర్నిష్డ్ నీట్గా క్లీన్గా. ఇది ఇక్కడ ఒక చిన్న మార్పు ఉంది, ఒక చిన్న మార్పు. ఫర్నిష్డ్ ఫ్లాట్ విత్ ఫ్యామిలీ. సో పెళ్ళైన ద డే వన్ ఐ నెవర్ స్టెప్డ్ అవుట్ ఫ్రమ్ ఇండియా విత్ మై హస్బెండ్. సో నేనేమనుకున్నాను చూడండి, పెళ్ళి అనేది జస్ట్ ఒక బంధం కాదు, ఇట్స్ నాట్ అగ్రిమెంట్. యూ హ్యావ్ టు బిలీవ్. నమ్మకం అనేది ఆ వ్యక్తి మీద ఉండాలి. మీకు నమ్మకం పూర్తిగా పెట్టేయాలి, దేవుడి మీద పెట్టినట్టు. దెన్ యూ విల్ సీ రిజల్ట్స్. సో నెమ్మదిగా ఆయన మీద నేను మొత్తం మనస్ఫూర్తి అయిన ఒక నమ్మకం పెట్టా. ఆయనకి తెలుసు ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఎప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, ఎలా చెయ్యాలని. మా వారు ఈ బిల్డింగ్లో తీసుకొచ్చి నన్ను పెట్టారు, నేను ఇక్కడే ఉన్నా. పెళ్ళైన 1 year తర్వాత నుంచి సేమ్ బిల్డింగ్ 4th floorలో నేను ఉన్నా. ఈవెన్ బేసిక్స్ థింగ్స్ వాస్ నాట్ ప్రొవైడెడ్ టు మీ, లైక్ ఒక చిన్న వార్డ్రోప్ బట్టలు పెట్టుకోవడానికి, నాట్ అ వైట్ వాష్, నథింగ్ ఫర్ 9 years. The day when I came inside that flat, it was been renovated with my own money and things was got renovated. From that day I was there. I didn't went for any flame friends. ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పారు చూడండి, యాక్ట్రెస్ అంటే ఫ్లేమ్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, లైమ్ లైట్ ఉండాలి. Rajini was not like that. No, none of the actresses like that, none of the heroes are like that, none of the producers are like that. ఫ్రెండ్స్ అనేది ఏమీ లేకుండానే ఇంత టెన్షన్ ఉంది, మాట్లాడకూడదు. ఈవెన్ టు ద నెక్స్ట్ డోర్ యూ షుడ్ నాట్. ఎప్పుడు మా వారు చెప్తున్నానండి, ఈరోజు కూడా చెప్తాను, ఆయన తప్పు కాదు, ఆయన తప్పే కాదు. ఆయన నాకు చెప్పింది ఏంటి, పక్కే ఇంటితో మాట్లాడుతున్నావు, నేను ఇక్కడ ఉండట్లేదు, నువ్వు పక్కింటి వాళ్ళతో మాట్లాడతావు, నువ్వు చాలా ప్లెయిన్, ఐఎమ్ ప్లెయిన్ లైక్ దిస్ ఎవర్. ఒకవేళ వాళ్ళు వేరే ఏదైనా యాంగిల్లో వస్తే నువ్వు దాన్ని సాల్వ్ చేయగలిగితే, ఏదైనా ప్రాబ్లం అయితే చూసుకో. దిస్ ఇస్ వాట్ మై హస్బెండ్ సెడ్. ఇది ఆయన తప్ప చెప్పింది, కొట్టలేదు తిట్టలేదు ఆ విషయానికి. పాయింట్ ఇస్ టేకెన్, ఇట్స్ గుడ్. నేను ఒక్కతే ఉన్నాను, నా బాబుతో ఉన్నాను, 2 పిల్లలతోటి ఉన్నాను, 3 పిల్లలతోటి ఉన్నాను, బట్ ఐఎమ్ స్టేయింగ్ హియర్. వాట్ ఎవర్ హీ సేస్, ఓన్లీ థింగ్ వీ షుడ్ బిలీవ్. నా బిలీఫ్ ఈరోజు మేబీ ఆ రిలేషన్షిప్ నాతో ఉండకుండా పోవచ్చు, ఆ పర్సన్ నాతో ఉండకుండా పోవచ్చు, బట్ ద బిలీఫ్ అండ్ వేర్ ఐ స్టుడ్ టుడే, వాట్ ఎవర్ రజనీ ఈస్, ఓన్లీ దట్ బిలీఫ్ దట్ మేడ్ మీ దిస్ స్ట్రాంగ్. ఎప్పుడు మనసులో దేవుడు, హోప్, ఫెయిత్. సో ఐ వాజ్ జస్ట్ స్టేయింగ్ హియర్ అండ్ హియర్, అండ్ థింగ్స్ వెంట్ worst. He never took us. He never. When it came to the children, the relationship said, enough. Rajini said just one word, enough. That is the day I have decided, and I walked out from the relationship. ఆ ఏరియాకి వచ్చిన తర్వాత we will decide that ఇక ఏమీ లేదు, శూన్యం, ఏమీ హోపే లేదు, we will die అని అనుకుని, లేకపోతే ఎవరైనా అనుకుని ఉన్నా, లేకపోతే చూస్తున్న వ్యూవర్స్లో కూడా అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినా, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఆ పొజిషన్కి వెళ్ళిపోయారా, డిసైడ్ చేసేసారా చచ్చిపోవాలని, చచ్చిపోండి, నో, అందులో సెకండ్ థాటే లేదు. బట్ ఇవాళ ఈ క్షణం అని అనుకున్నప్పుడు దాన్ని రేపు అదే క్షణం అని పెట్టండి. జస్ట్ ఫర్ ఎ డే, 24 hours. ఈరోజు 5 o'clock మీరు డిసైడ్ చేశారా, వాచ్ చూడండి, రేపు సేమ్ టైం సేమ్ మూమెంట్ యూ హ్యాంగ్ యూర్ సెల్ఫ్. ఐ కెన్ గివ్ యూ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మహాభారతం. ద్రౌపదిని వస్త్రాహారం చేస్తారు ఫుల్ నిండిన సభలో. ఎంతసేపు చీర పట్టుకుని కృష్ణ కృష్ణ అనేటప్పుడు రాలేదు. ద మూమెంట్ షీ టుక్ హర్ హ్యాండ్ అండ్ పుట్ ఇట్ అప్ అండ్ సెడ్ కృష్ణనే అభయం అని వదిలేసామా, యు గాట్ ద సారీ. That means the help. There she needed the sari. Here you need a help. మీకు ఏ రూపంలో ఎట్లా రావాలో